హైదరాబాద్‌లోని ఒక 7 అంతస్తుల భవనం కూలిపోయింది. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ 7 అంతస్తుల భవనం వెనకాల చాలా పెద్ద మ్యాటర్ ఉంది. ఆ మ్యాటర్ ఏంటో మీరు తెలుసుకుంటే 100% మీరు షాక్ గురవుతారు. ఇంత దారుణమైన దందాలు జరుగుతున్నాయా? ప్రభుత్వ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనే విషయాలు ప్రతీదీ కూడా మీకు చెప్తా. ప్రభుత్వ అధికారులు ఎందుకు ఈ విధంగా పర్మిషన్ ఇస్తున్నారు అనే విషయాలు ప్రతీదీ కూడా చెప్తా. దీంట్లో ప్రధానంగా తప్పు ఎవరిది అనే విషయాలు ప్రతీదీ కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతేకాకుండా ఎవరైతే బిల్డర్ ఉన్నారో మస్జిద్ అని చెప్పేసి ఆ బిల్డర్ పేరు తెలుస్తుంది. బిల్డర్ యొక్క దారుణాలు కూడా ఉన్నాయి. ఆ దారుణాలు కూడా చెప్తాను మీకు పూర్తిగా. మీకు తెలుస్తదన్నమాట. ఎందుకంటే నేటి సొసైటీలో ఏం జరుగుతుందని చెప్పేసి ఒక సమాజంలో పెరుగుతున్నటువంటి ఒక పౌరుల్లాగా మనం 100% తెలుసుకోవాలి. మనం ఈ నాలెడ్జ్ పెంచుకోవట్లేదు కాబట్టే మనం ఈ విధంగా అయితే వెనకబడిపోతా ఉన్నామన్నమాట. ప్రతీది కూడా మనం నాలెడ్జ్ పెంచుకోవాలి. సొసైటీలో అది ఏం జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవాలన్నమాట. అసలు ఏం జరిగింది? ఈ వెనకాల ఈ బిల్డర్ మజీద్ ఎన్ని దారుణాలు చేశాడనే విషయాలు ప్రతీది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తది. అసలు ఏం జరిగిందంటే 38 గజాల్లోని హైదరాబాద్ ప్రాంతంలో 7 అంతస్తుల బిల్డింగ్ కట్టాడన్నమాట. ఈ మజీద్ అనే బిల్డర్. ఎందుకు కట్టాడంటే తనకు కావాల్సిందేంటి డబ్బు కావాలి. ఈ ప్లేస్ ఎవరైతే ఉందో కట్టించుకున్నటువంటి ఓనర్ ఎవరైతే ఓనర్‌కి ఏం కావాలి? తనకు కూడా డబ్బులే కావాలి. రేపొద్దున 7 అంతస్తుల్లోని వీళ్ళందరూ కూడా దిగారనుకోండి ఫ్యామిలీసు. వాళ్ళందరి నుంచి నాకు తెలిసిన మట్టుకైతే మినిమమ్ ఒక 7, 8 వేలు పైనే ఉంటది. హైదరాబాద్‌లోని ఏంటి అద్దె. సో, ఒకసారి లెక్కేయండి మీరు 7 అంతస్తులు 7,000 చొప్పున 7 ఏళ్ళు 49 అంటే 50,000 వచ్చేస్తున్నాయి కదా నెలకి. సో, ఈ విధంగా ఆయన ప్లాన్ యేసుకున్నాడు. అతనికి కూడా డబ్బులు కావాలి. సో, ఇద్దరికి కూడా డబ్బులు కావాలి కాబట్టి, ఈ విధంగా అయితే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రూల్స్ పాటించకుండాను వాళ్ళ ఇష్టాన్ని ప్రకారంగా అయితే 38 గజాల్లోని 7 అంతస్తుల బిల్డింగ్ కట్టేసారు చూడండి. దీని మీద ఆల్రెడీ స్థానికులేంటంటే, గత కొన్ని నెలల క్రితమే కంప్లెయింట్ చేశారంట. ఎందుకంటే పక్కన నాలా ఉంది. ఈ నాలా ఉంది. అంతేకాకుండా ఏమి కూడా ఏదైతే రూల్స్ గట్టా ఉంటాయో ప్రభుత్వ రూల్స్ ఏమి కూడా పాటించకుండా మున్సిపాలిటీ అధికారులు కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి కంప్లెయింట్ చేశారు. కంప్లెయింట్ చేస్తే దగ్గర దగ్గర 4 నెలలైతే ఆ భవన నిర్మాణాలన్నీ కూడా ఆగిపోయాయంట. ఈ భవన నిర్మాణం ఆగిపోయిన తర్వాత ఈ మస్జిద్ అనే బిల్డర్ మరి ఏం చేశాడో తెలీదు గానీ, మళ్ళీ యథావిధిగా 4 నెలల తర్వాత ఆ బిల్డింగ్ అంతా కూడా పూర్తి చేసేసాడు. ఒక రకంగా చెప్పాలంటే అద్దెకి దిగడానికి రెడీగా ఉందది. ఆ ఇల్లు అద్దెకివ్వడానికి. ఏమీ లేదు. మొత్తం ఎలక్ట్రికల్ వర్క్ గట్టా చేస్తా ఉన్నారు. టైల్స్ గట్టా ఏస్తా ఉన్నారు పై అంతస్తులో. కింద అంతస్తు నుంచి మొత్తం అంతా కూడా ఏసుకెళ్ళిపోయారు పాపం. ఇప్పుడు ఈ భవనం కూలిపోయిన తర్వాత దాంట్లో చనిపోయింది ఎవరు పాపం? కార్మికులే కదా పాపం. దాని కింద ఎవరైనా ఉన్నా గాని, లేకపోతే 7 అంతస్తుతో 7 ఫ్యామిలీలు ఉన్నా గాని, వాళ్ళందరూ కూడా చనిపోతారు కదా! ఒకవేళ తర్వాత కూలిపోయినా గాని. ఒకసారి చూడండి ఒకసారి దీంట్లో ఎవరిది ప్రధాన తప్పు అనిపిస్తుంది మీకు? ఎప్పుడైతే స్థానికులు ఈ మున్సిపల్ అధికారులకి కంప్లెయింట్ చేశారో, కంప్లెయింట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో, ఆ బిల్డింగ్ నిజంగానే సరైన భద్రతా నిర్మాణంతోనే ఈళ్ళు నిర్మిస్తున్నారా? లేదని చెప్పేసి పరిశీలించిన తర్వాత దానికి అనుమతులివ్వాలి. 38 గజాల్లోనే 7 అంతస్తుల భవనం కట్టొచ్చా ఒకసారి ఆలోచించండి మీరు. నాకు తెలిసిన మట్టుకైతే 38 గజాల్లోనే 7 అంతస్తుల భవనం కట్టకూడదు. నాకు తెలిసిన మట్టుకైతే. ఎందుకంటే దానికి లిమిటేషన్ ఉంటది. కింద ప్లేస్ బట్టి ఈ లిమిటేషన్ ఉంటదన్నమాట. లిమిటేషన్‌ని బట్టి ఒక 2 అంతస్తులో అంతకుమించి ఎక్కువ కట్టనివ్వరు 38 గజాలంటే. ఏకంగా ఆయన చూడండి 7 అంతస్తులు కట్టేసాడు ఏకంగా. మరి ఇదంతా కూడా ముడుపులు తినే ఉంటారు కదా! మున్సిపల్ అధికారులకి మీదే పడతా ఉందెక్కువ. ఈ మజిద్ అనే బిల్డర్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఇటువంటి బిల్డింగ్స్ చాలా కట్టాడంట ఆయన. ఒకటి కాదు, 2 కాదు చాలా కట్టాడంట చూడండి ఒకసారి. ఆయన ఇష్టానుసారంగా ఈ మున్సిపల్ అధికారులతోటి టై అప్ అయ్యి, చక్కగా ముడుపులు గట్టా తినిపిస్తూ, ఆయన ఎక్కడైతే అనుకుంటున్నాడో, ఎవరైతే కాంట్రాక్ట్ అవుతున్నారో అతనితోటి చక్కగా బిల్డింగులు కట్టి ఇస్తా ఉన్నాడంట ఈ మజీద్ అనే బిల్డర్. చూడండి ఒకసారి ఎంత దారుణంగా తయారయ్యారో. అంటే ప్రజల ప్రాణాలతోటి ఆడుకుంటా ఉన్నారన్నమాట ప్రభుత్వ అధికారులు. నిజంగా ప్రభుత్వ అధికారుల యొక్క తప్పిదమే దీంట్లో ప్రధానంగా కనిపిస్తోంది. ప్రజలు ఎప్పుడో కంప్లెయింట్ చేసినప్పుడు దాన్ని పూర్తిగా ఆపేయాలి గానీ, ఆపకంట 4 నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారంటే, ఆ బిల్డర్ ఎవరిని చూసి స్టార్ట్ చేసుంటారు? ఎవరికి ఈ ముడుపులిచ్చి స్టార్ట్ చేసుంటారో ఒకసారి ఆలోచించండి. 100% మున్సిపల్ అధికారులు ఏదైనా పర్మిషన్ ఇచ్చే నాకు తెలిసిన మట్టుకైతే ఈ బిల్డింగ్ అయితే స్టార్ట్ చేసే ఉంటాడు. ఎందుకంటే మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇవ్వకంటే ఏదైనా స్టార్ట్ చేసే అధికారం లేదు కదా! ఒకవేళ మున్సిపల్ అధికారులు కావాలంటే ఆళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కూడా పెట్టొచ్చు కదా అతన్ని. పోలీసులు పంపించొచ్చు కదా! జైలుకి పంపించే అధికారం వాళ్ళకుందన్నమాట. మరి ఆ పని ఎందుకు చేయలేదు వాళ్ళు? ఆ పని చేయకపోవడం వల్ల ఇప్పుడు ఇదంతా దారుణానికి ఒడిగట్టిందన్నమాట. చూడండి ఒకసారి ఆ బిల్డింగ్‌లోని కార్మికులు చనిపోయారు. మళ్ళీనేమో ఆ బిల్డింగు ఏదైతే శిథిలాలు ఉంటాయో, ఆ పక్క బిల్డింగ్ మీద కూడా పడిపోయి పాపం వాళ్ళకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు నాకు తెలిసిన మట్టుకు దాంట్లో ఎవరి ఫ్యామిలీస్ ఇంకా దిగలేదు కాబట్టి సరిపోయింది. దిగితే గనక పిల్ల పాపలతో ఉండేవారు. వాళ్ళ పరిస్థితి నిజంగానే ఎలా ఉందంటే,
ఎంత పెద్ద గందరగోళం అవునంటే నిజంగాను ప్రజల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారన్నమాట. ముఖ్యంగా మున్సిపాలిటీ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ మున్సిపాలిటీ అధికారులు నిజంగాను ఇటువంటి విషయాల్లోని తగు జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెబుతున్నాను. లేని పక్షంలోని ప్రజల ప్రాణాలు పోతాయి. మీరు తీసుకునే ఈ చిల్లర ఏదైతే ఉందో వాళ్ళ నుంచి, ఈ చిల్లర వల్లే మీరు ఆశపడితే గనక ప్రజల ప్రాణాలు పోతాయి. ఎందుకంటే అమాయకుల ప్రాణాలు ఒకసారి ఆలోచించండి. మీరు సేవ చేస్తుంది ఎవరి కోసం? ప్రజల కోసమే కదా! మన హైదరాబాద్‌లో మున్సిపాలిటీ అంటే గనక హైదరాబాద్ యొక్క జనాభా సంఖ్య ఎంతుంటే అంత. వాళ్ళ గురించే మీరు ఈ ఉద్యోగాలు చేయాలి. ఎప్పుడు కూడా మున్సిపాలిటీ ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా చూసుకుంటా ఉండాలి. ఏదైనా బిల్డింగ్ గట్టా కట్టినప్పుడు బిల్డింగ్ యొక్క భద్రతా ప్రమాణాలన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయా లేదని చెప్పి చూసుకోవాలి. ఎందుకంటే మీ దగ్గరికి వస్తారు కాబట్టి, ఆ పర్మిషన్ ఇవ్వాలా లేదని చెప్పి చూసుకొని, భద్రతా ప్రమాణాలుగా అయితే సరిగ్గా లేదు. సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా సరిగ్గా లేదు. దీంట్లో కట్టడానికి వీల్లేదని చెప్పేసి రిజెక్ట్ చేయాలి మీరు. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా! అని చెప్పేసి ఎన్ని అంతస్తులైతే అన్ని అంతస్తులకి ఇలా పర్మిషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు. రేపన్న రోజు ఈ విధంగా అయితే కూలిపోయే అవకాశాలు ఉంటాయి కదా! ఈ మజీద్ అనే బిల్డర్ నాకు తెలిసిన మట్టుకైతే చాలా దందాలు చేశాడంట ఈ విధంగా. తనకు డబ్బు కావాలి కాబట్టి వరుసగా అయితే ఎవరెవరైతే తక్కువ తక్కువ ప్లేసులు గట్టా ఇస్తా ఉన్నారో, ఈ విధంగా అయితే కట్టుకుపోతా ఉన్నాడంట. చూడండి ఒకసారి. 38 గజాలంటే నాకు తెలిసిన మట్టుకైతే ఒక సెంటు కూడా కాదండి. 48 గజాలు ఒక సెంటు. నాకు తెలిసిన మట్టుకైతే ఆంధ్రప్రదేశ్‌లోని జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క సెంటు చొప్పునైతే చాలా మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. అదేనా కొంచెం పెద్దది. దానికంటే చిన్నది నాకు తెలిసిన మట్టుకైతే. ఇంత చిన్న ప్లేస్‌లోని 7 అంతస్తుల బిల్డింగ్ అంటే అసలు అయ్య బాబోయ్! అసలు ఊహించలేకపోతున్నాం నిజంగానే. ఎంత దారుణంగా గుడి కట్టారన్నది. చూడండి ఒకసారి దీంట్లో ప్రథమంగా తప్పిదం కనిపిస్తుంది ఎవరైతే ఉన్నారో ఈ మున్సిపల్ అధికారులు, అంతేకాకుండా ఈ బిల్డర్. వీళ్ళిద్దరియే బాగా కనిపిస్తా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ ప్లేస్ ఏదైతే ఉందో ప్లేస్ ఉన్న వ్యక్తి యజమాని ఎవరైతే ఉన్నారో ఈ యజమాని వచ్చాడనుకోండి, "మాకు కట్టండి సార్ మేము కట్టిన నా దగ్గర డబ్బులున్నాయి మీకు ఇస్తానంటే" మీరు కట్టకూడదు కదా! బిల్డర్ ఎవరైతే ఉన్నారో బిల్డర్ కట్టకూడదు కదా! అంతేకాకుండా మున్సిపల్ అధికారుల దగ్గరికెళ్ళిన తర్వాత మున్సిపల్ అధికారులు కూడాను దానికి పర్మిషన్ ఇవ్వకూడదు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇవ్వకుండా ఉంటే గనక బిల్డర్ కట్టడు. ఆ తర్వాత ఓనర్ కూడా ఇంక రాడు మీ దగ్గరికి. ఏదో ఒక అంతస్తు, 2 అంతస్తులు కట్టుకొని అక్కడి దాకా ఆగిపోతారు కదా! సో, మీరు పర్మిషన్ ఇవ్వడం వల్లే ఇంత దారుణం అయిందన్నమాట. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఇంకెన్ని బిల్డింగ్‌లు ఈ విధంగా అవుతాయో, ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే తక్కువ ప్లేస్‌లో ఈ బిల్డింగ్‌లు గట్టా కడతా ఉన్నారో, ఇటువంటి బిల్డింగుల్లో అయితే నాకు తెలిసిన మట్టుకైతే తగు జాగ్రత్తగా ఉండండి. చెప్పలేం. ఎందుకంటే అప్పుడప్పుడు ఈ భూకంపాలు కూడా చిన్న చిన్న కిక్కులు గట్టా ఇస్తా ఉన్నాయి కదా! అటువంటి సమయంలోని చిన్న చిన్న ప్లేసుల్లోనే భద్రతా ప్రమాణాలు గట్టా లేకుండా కట్టిన ఇల్లు ఏవైతే ఉన్నాయో, ఆ ఇల్లులన్నీ కూడా కూలిపోయే అవకాశాలుంటాయి. చెప్పలేం మాట. ఎందుకంటే కింద బేస్‌మెంట్ ఏదైతే ఉందో, ఈ బేస్‌మెంట్ అనేది సపోర్ట్ చేయదుమాట. ఒకేసారి కుదుపుకి పైనుంచి కిందకి పేక మేళలాగైతే పడిపోతది. ఇప్పుడు చూడండి హైదరాబాద్‌లోని ఏమి లేకుండానే పడిపోయిందంటే భూకంపం వస్తుంటే ఒకళ్ళ పరిస్థితి ఏంటి? అందుకనే చెబుతానన్నమాట. నాకు తెలిసిన మట్టుకు దీని మీద ప్రభుత్వం 100% సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటే మంచిది. ఎవరైతే ఈ మున్సిపల్ అధికారులు అదేవిధంగా బిల్డర్ ఉన్నారో, ఈ వ్యక్తుల మీద అయితే యాక్షన్ తీసుకొని, మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి సంఘటన పునరావృతం అవ్వకుండా అధికారులకి సరైన భద్రతా ప్రమాణాలను పాటించకపోతే గనక కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తే బావుంటది. లేని పక్షంలో అయితే మళ్ళీ ప్రజల ప్రాణాలు పోతాయి. ప్రజలు కూడా చాలామంది పాపం అమాయకంగా ఆటిలోకెళ్ళి వాళ్ళ యొక్క పరిస్థితులు బాగోక తక్కువ అద్దెొస్తుందని చెప్పేసి, తక్కువ అద్దెకే కదని చెప్పి ఎళ్లి దిగుతా ఉంటారన్నమాట. సో, అటువంటి వ్యక్తులందరూ కూడా బలైపోతారు. సో, ముఖ్యంగా అయితే ఈ మున్సిపల్ అధికారులు మీరు కంట్రోల్ చేస్తే గనక, ఎవరైతే ఈ అవినీతికి బాగా పాల్పడుతున్నారో అటువంటి వ్యక్తులంతా అందరిని కూడా ప్రభుత్వం కంట్రోల్ చేస్తే, ఈ హైదరాబాద్‌లోని ఈ దందాలన్నీ కూడా ఆటోమేటిక్‌గా ఎంతో కొంత తగ్గుతాయి. మరీ అంత దారుణం ఉండమాట. కనీసం ఒక అంతస్తుకి ఎక్స్‌ట్రా పర్మిషన్ ఇచ్చా గాని ఓకే. కానీ 7 అంతస్తులుగా పర్మిషన్ ఇచ్చారంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఒక అంతస్తు వరకైతే ఓకే. కానీ ఏకంగా 7 అంతస్తులు. సో, ఇది జరుగుతోంది దందా. ఈ దందా నుంచైతే ఏదో విధంగా ప్రభుత్వం ఇయన్నీ కూడా చూసి కట్టుదిట్టం చేస్తాయని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. అదే విధంగా ప్రజలు కూడా అదే కోరుకుంటా ఉన్నారన్నమాట. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదే విధంగా ఇటువంటి బిల్డర్స్, ఇటువంటి మున్సిపాలిటీ అధికారులకి ఎటువంటి శిక్ష పడాలి? ప్రభుత్వం ఏ విధంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అనే విధానం మీద మీరు కామెంట్ చేయండి. కామెంటు మన సమాజానికి బాగా ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. నేను కామెంట్ చేస్తానని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్ అన్ని కూడా ముందుకు తీసుకొచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి నన్ను సపోర్ట్ చేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.